ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా 23వ మ్యాచ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ గెలిస్తే ఇండియా సెమీస్కి వెళ్లే అవకాశాలు మెరుగుపడతాయి. సెమీస్కి 2 జట్లే చేరుతాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇండియా మధ్య మంచి పోటీ ఉంది. ఆస్ట్రేలియా ఆల్రెడీ టాప్లో ఉంది. రన్ రేట్ పరంగా చూస్తే ఇండియా, సౌత్ ఆఫ్రికా మధ్య పోటీ ఉంది. ఇండియాపై సౌత్ ఆఫ్రికా గెలవడంతో ఈ మ్యాచ్ మంచి రన్ రేట్ తోటి గెలిస్తే సెమీస్ అవకాశాలు మెరుగుపడతాయి ఇండియాకి. చివరి మ్యాచ్ ఆస్ట్రేలియా తోటి ఆడవలసి ఉంటుంది. కానీ సౌత్ ఆఫ్రికా నెక్స్ట్ 2 మ్యాచ్లు నెదర్లాండ్, బంగ్లాదేశ్ తోటి ఆడుతుంది. రన్ రేట్ని బట్టి మ్యాచ్ గెలుస్తారు. సెమీస్ అవకాశాలు ఉంటాయి. బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దిల్షాన్ అఖ్తర్, ఫెర్నాండోస్ బ్యాటింగ్ రాగా షఫీల్ వర్మ బౌలింగ్ వేసింది. 2వ ఓవర్లో రేణుకా సింగ్ ఠాగూర్ బౌలింగ్లో దిల్లారి అఖ్తర్ అవుట్ అయింది. 6 ఓవర్లకి 40 రన్స్ కొట్టారు. ఈ మ్యాచ్లో పవర్ ప్లేలో 4 క్యాచ్లు మిస్ చేశారు ఇండియన్ టీం. 10 ఓవర్లకి 63 రన్స్ కొట్టారు. 2 వికెట్లు పడ్డాయి. 13వ ఓవర్లో రాధే యాదవ్కు వికెట్ పడింది. 14వ ఓవర్ నందిని శర్మ బౌలింగ్లో 17 రన్స్ వచ్చాయి. 15 ఓవర్లకి 100 కొట్టారు. 3 వికెట్లు పడ్డాయి. 17వ ఓవర్లో రాధే యాదవ్కు వికెట్ పడింది. 16వ ఓవర్లో శ్రీచరణ్కి వికెట్ పడింది. 19వ ఓవర్లో రాధే యాదవ్కు మరో వికెట్ పడింది. 20 ఓవర్లో శ్రీచరణ్కి వికెట్ పడింది. 20 ఓవర్లకి 136 కొట్టారు. 8 వికెట్లు పడినాయి బంగ్లాదేశ్కి. వరల్డ్ కప్ టీ20లో ఇప్పటి వరకు శ్రీచరణ్ 12 వికెట్లు తీసింది. ఇదే అత్యుత్తమం. 137 టార్గెట్ తోటి ఇండియా బ్యాటింగ్కు వచ్చింది. ఎంత తక్కువ బాల్స్లో రన్స్ చేజ్ చేస్తే అంత రన్ రేట్ పెరుగుతుంది. సెమీస్ అవకాశాలు మెరుగుపడతాయి. షఫీల్ వర్మ, స్మృతి మందాన బ్యాటింగ్కి రాగా అఖ్తర్ బౌలింగ్ వేసింది. మొదటి ఓవర్ 11 రన్స్, 2వ ఓవర్ 12 రన్స్, 3వ ఓవర్లో స్మృతి మందాన అవుట్ అయింది మరూఫ్ అఖ్తర్ బౌలింగ్లో. 4వ ఓవర్ 11 రన్స్, 5వ ఓవర్ 9 రన్స్, 6వ ఓవర్ 12 రన్స్ కొట్టారు. 6 ఓవర్కి 63 రన్స్ కొట్టారు. 1 వికెట్ పడింది. షఫీల్ వర్మ 45 రన్స్ 25 బాల్కి, భాటియా 9 రన్స్ 5 బాల్కి. 8వ ఓవర్లో షఫీల్ వర్మ హాఫ్ సెంచరీ చేసింది. 50 రన్స్ కొట్టింది 29 బాల్కి. 9వ ఓవర్లో షఫీల్ వర్మ అవుట్ అయింది. 53 రన్స్ కొట్టింది 34 బాల్కి. 8 ఫోర్లు 1 సిక్స్. 10 ఓవర్లకి 85 రన్స్ కొట్టారు. 2 వికెట్లు పడ్డాయి. రిచా ఘోష్, భాటియా బ్యాటింగ్ ఆడుతున్నారు. 12వ ఓవర్లో యాష్కా భాటియా అవుట్ అయింది. 23 రన్స్ కొట్టింది 18 బాల్స్కి. 13వ ఓవర్లో రిచా ఘోష్ అవుట్ అయింది. 15వ ఓవర్లో జెమిమా రోడ్రిగ్స్ 6-4 కొట్టింది. 15 ఓవర్లకు 119, 4 వికెట్లు పడ్డాయి. హర్మన్ జెమిమా గ్రీజ్లో ఉన్నారు. 17 ఓవర్లకి 139 రన్స్ కొట్టారు. 5 వికెట్లు పడ్డాయి. ఇండియా మ్యాచ్ గెలిచింది. కానీ రన్ రేట్ అంతగా ఏమీ లేదు. ఇండియా సెమీస్కి వెళ్లాలంటే దక్షిణాఫ్రికాతో ఆడే మ్యాచ్ల మీద ఆధారపడి ఉంటుంది. మరియు ఇండియా ఆస్ట్రేలియాపై భారీగా గెలవాలి. ఈ మ్యాచ్లో షఫీల్ వర్మ 53 రన్స్ కొట్టింది. జెమిమా రోడ్రిగ్స్ 26 రన్స్, యాష్కా భాటియా 23 రన్స్ కొట్టారు. రాధా యాదవ్కు 3 వికెట్లు పడ్డాయి. శ్రీచరణ్కి 2 వికెట్లు పడ్డాయి.